జగద్గురు బ్రహ్మర్షి పితామహ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులతో మరి పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుందండి. మరి అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు అద్భుతమైన బ్రహ్మ ముహూర్తపు ధ్యానం జరుగుతుందండి. 1 గంట సజ్జన సాంగత్యం, గురువులతో సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి ఒక ఇది ఈ ఈ విజన్, ఈ పత్రిజీ మహిళా చైతన్యం అంటే పత్రి సారు వారిలో ఉన్న అర్ధనారీశ్వర తత్వం అంటే స్త్రీతత్వము. పత్రి సారు అందరూ స్త్రీలకు మంచి పెద్ద పీట వేశారనమాట. స్త్రీలలో ఉన్న అద్భుతమైన శక్తిని, ఆ ఆదిపరాశక్తి యొక్క ఎనర్జీస్ గురించి ఈ పత్రిజీ మహిళా చైతన్యం చెప్తుందండి. మరి పత్రిజీ అంటే అర్ధనారీశ్వరం. ఈ అర్ధనారీశ్వర తత్వం గురించి పత్రి సార్ ప్రతి పురుషుల్లో ఉన్న స్త్రీతత్వం గురించి తెలియాలనే సంకల్పంతో ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడిందండి. మరి అప్పటి నుంచి కూడా మరి మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్లో పత్రి సార్ మనకి ఏదైతే అందించారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా పత్రి సార్ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని అందరికీ వివరంగా క్లుప్తంగా అందించడం జరుగుతుందండి. అలాగే మరి ప్రతిరోజు అక్కడ వర్క్షాప్లో 3 రోజుల్లో రోజుకు 10 గంటల ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యం జరుగుతుందండి. 30 గంటల ధ్యానంతో అద్భుతంగా పూర్తవుతుంది. అలాగే కొత్త వారు కూడా, అసలు ధ్యానం చేయలేని వాళ్ళు కూడా ఆ వర్క్షాప్లో వచ్చి కూర్చున్న తర్వాత 3 రోజులు కూడా ఆ అఖండ ధ్యానంలో పాల్గొని ఎంతో ఆత్మస్ఫూర్తిని పొందుతున్నారు. చాలా చక్కగా ధ్యానం చేస్తూ శాకాహారులుగా ఎదుగుతున్నారండి. అలాగే మన రాజమండ్రిలో పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర జ్ఞాన యాగం జరుగుతుందండి. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము, 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. అలాగే మనకి ఈ జూమ్ సెషన్లో చక్కగా పుట్టినరోజు శుభాకాంక్షలు, తర్వాత పెళ్లి రోజు శుభాకాంక్షలు అద్భుతంగా జరుగుతున్నాయండి. మరి అద్భుతంగా జరిగి ప్రతి మాస్టర్ కూడా వచ్చి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఈరోజు దీపా మేడం గారికి వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. నాది వీడియో రావట్లేదు, ఏమనుకోకండి. మీరు ఫాస్ట్ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామం అండి. అలాగే నా గురువు గారైన తటపర్తి వీరరాఘవ గారికి, రాజ్యలక్ష్మి అమ్మకి, ఈ సెషన్ ని నిర్వహిస్తున్న సీతా మేడంకి, ఈ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామం అండి. మహిళా చైతన్యం అని నిజంగానే ఒక చైతన్యం ద్వారానే ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారండి. ఎంతో మంది మాస్టర్స్ కి మీరు అవకాశం ఇస్తున్నారు. మరొక్కసారి ధన్యవాదాలండి. నా పేరు దీపా అండి. నేను ఇబ్రహీంపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి మానవుని కర్తవ్యాలు అనే టాపిక్ లోంచి ఈరోజు 6వ పాయింట్ అండి. ఏంటి మానవుడు కర్తవ్యంలో లాస్ట్ పాయింట్ గా ఏం చెప్పుకుంటున్నామంటే, మానవుడు ఏమి ఉండకూడదు అంటే వీటి గురించి కొంచెం వివరిస్తాను. ఉండకూడనివి ఏంటి అంటే, మరి ఎప్పుడూ చెప్తుంటారు రుణానుబంధ రూపేణ పశుపత్ని సతులు సుతులు అని. అంటే ఏదైనా సరే రుణబంధం ఉన్నంత వరకే మన దగ్గర ఉంటాయి, రుణం తీరిపోతే అవి వెళ్ళిపోతాయి. మరి రుణం మనం ఎవరికైనా అప్పు ఉన్నామనుకోండి, అది తీర్చుకోవాలి. అది తీర్చుకోకపోతే ఈ జన్మలో నువ్వు తీర్చుకోలేదు, ఎగ్గొట్టేసావు, మళ్ళా వచ్చి నువ్వు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి భూమి మీదకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడంటే పశు సంపద లేదండి, కానీ పూర్వంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి 2-3 గోవులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంపద లేదు, కానీ ఇంటింటికి ఒక కారు, బైక్ అయితే ఉన్నాయండి. అంటే ఇది కూడా ఒక సంపదే కదా. అవి ట్రావెల్ చేయడానికి ఆ పశు సంపద మనకి పోషణ ఇస్తుంది, దున్నడానికి, మన్ని మోయడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేది. కానీ ఇప్పుడు మనకి కార్లు, బైక్లు ఇవి ఉన్నాయి. అవి కూడా రుణం తీరిపోతే షెడ్లోకి వెళ్ళిపోతాయి, ఇవి కూడా రుణం తీరిపోతే చనిపోతాయి. అంటే ఏ సంపద అయినా సరే రుణం ఉన్నంత వరకే మన దగ్గర ఉంటుంది.
అది రుణం తీరిపోయింది అనుకోండి, అవి దూరం అవ్వచ్చు. దూరం అవ్వడం అంటే అవి లేకుండా వెళ్ళిపోవడం గాదు. దూరంగా మనకిప్పుడు పిల్లలే ఉన్నారు. చదువుల పరంగా అమెరికా వెళ్లారు. వెళ్తే మరి వాళ్ళు మనకి దూరమైనట్టే కదా! అంటే ఏది శాశ్వతం గాదన్నది గుర్తుపెట్టుకోవాలండి. అంటే మన దగ్గర ఉన్నది ఇప్పుడుంటుంది. తర్వాత వెళ్ళిపోతాయి. అదేది శాశ్వతం గాదు. రుణం ఉన్నంత వరకే పిల్లలైనా, భార్యాభర్తలతోని సంబంధమైనా ఏదైనా సరే రుణం ఉన్నంత వరకే మన దగ్గరుంటారు. అన్నది గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు దుఃఖపడరు అని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. అంటే తీరిపోయిందనుకో వివాహం చేసుకొనైనా అదే పిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళిపోవచ్చు. ఉద్యోగాలొచ్చైనా వెళ్ళిపోవచ్చు. లేకపోతే సహజంగానే వెళ్ళిపోవచ్చు. ఏదో ఒక రకంగా పోనీ ఇంట్లో ఉన్న భార్యాభర్తలే గొడవ పడి కూడా దూరం దూరంగా ఉండొచ్చు. అది గూడా దూరమే. అంటే దూరం అవ్వడం అంటే లేకోకుండా వెళ్ళిపోవడం ఏం కాదు. కానీ కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలుంటారు కానీ ఎవరికెవరికి మాటలుండవు. అది గూడా దూరం అవ్వడమే. అంటే ఆ రుణం ఉన్నంత సేపే అంతవరకి ఉన్న బంధం సడెన్‌గా ఏదో ఒక ఇష్యూ జరగడము, గొడవ గావడము, దూరం అవ్వడం జరుగుతా ఉంటుందండి. అంటే ఆ రుణం ఉన్నంత వరకే మనతోని వాళ్ళకి సంబంధం. అది ఏదైనా సరే వస్తువైనా సరే అండి. ఇప్పుడు వరకి బానే వాడుకున్నాం. సడెన్‌గా చేతి నుంచి జారిపోయింది. పగిలిపోయింది గదా! పనికి రాదు గదా! అంటే దాంతో తీరిపోయింది. ఏది శాశ్వతం గాదు. అంటే సార్ చెప్తా ఉంటారు. ఆ బోర్డ్ పెట్టుకోండి మీరు. జీవితంలో ఏది జరిగినా ఇది శాశ్వతం గాదు. ఇది శాశ్వతం గాదు. కష్టమే రాని, లాభమే రాని అది శాశ్వతంగా ఉండదు. ఏదైనా సరే మంచైనా సరే, చెడ్డైనా సరే 2 గుర్తుపెట్టుకున్నప్పుడు అప్పుడు మీరు దుఃఖపడరు. మీ దృష్టి మొత్తము ఈ జ్ఞాన సాధనకి, ధ్యాన సాధనకి పెడతారు. మీరు చేరవలసిన గమ్యానికి, లక్ష్యానికి మీ కర్తవ్యాన్ని మీరు సాధిస్తారు అని చెప్తున్నారండి. మరి ఈ రుణానుబంధం అని అన్నాం కదా! ఈ రుణం ఎన్ని రకాలుగా ఉంటుంది చూసుకుందామండి. ఒకటి మరి ఈ జ అంటే ఈ రుణం వల్ల ఏంటి అంటే మనకి జన్మ వస్తుందండి. ఆ జన్మంటూ తీసుకుంటే మరి జన్మ దుఃఖం ఉంటుంది, జరా దుఃఖం ఉంటుంది, అలాగే మరణ దుఃఖం ఉంటుంది, వ్యాధి దుఃఖం ఉంటుంది. ఇవన్నీ ఈ 4 దుఃఖాలు ఉంటాయి. అదే కాకుండా అగ్ని రుణం ఉంటుంది. మళ్ళా వ్యాధి రుణం ఉంటుంది. మళ్ళా శత్రు రుణం ఉంటుంది. ఇంకా సంశయం ఉంటుందండి. ఇవన్నీ కూడా ఉండకూడనివి. 6 ఈ రుణాలు కూడా మరి మరి ఈ రుణం అదే అంటే మనుషులతోని రుణానుబంధం అదొక రుణము. అగ్ని రుణము, వ్యాధి, వ్యాధి శేషం గూడా ఉండకూడదు. అంటే అగ్ని శేషము, వ్యాధి శేషము, అదే శత్రుశేషము, సంశయము ఏవి ఉండకూడదు. ఇవన్నీ రుణాలే అని చెప్తున్నారు. మరి మనకి జన్మ దుఃఖం అంటారండి. అంటే ఏంటి ఈ జన్మ దుఃఖం అంటే జన్మంటూ తీసుకుంటే ఎంతో నరకం అనుభవించాల్సిందేనండి. ఆ తల్లి గర్భంలో తయారయ్యే బేబీలో ఆత్మ వచ్చి ప్రవేశిస్తుందండి. 9 నెలలయ్యే దాకా ఆ చిన్న డబ్బీ లాంటి చిన్న పొట్టలో అది గాలి లేక ఇరుగ్గా ఉన్న ప్లేస్‌లో వాడు తిరగడానికి కూడా చిన్నగా అటు ఇటు మెసులుతాడే తప్ప ఫ్రీగా తిరగడానికి ఏమీ ఉండదు. మరి తల్లి తినే పదార్థాలన్నీ తను తినకూడనివి తిన్నా, వేయకూడనివి వేసినా అన్నీ గూడా లోపలుండి తన మలమూత్రాల్లోనే తానే ఉండి, భగవంతుడా నన్నెప్పుడు బయటికి పంపిస్తావు అని వేడుకుంటాడంట జీవుడు లోపలుండి. 9 నెలలు అయిపోయేసరికి బయటికి రాంగానే నేను భూమి మీదకి రాకోకుండా నిన్ను శరణు వేడుకుంటాను. నన్ను బయటికి నెట్టేయి అని గట్టిగా వేడుకొని బయటకొచ్చి మాయ కమ్మేస్తది బయటికి రాంగానే. అంటే గర్భ దుఃఖం చాలా అండి. నరకమే అది. అందుకే మునులంతా గూడా మేము ఈ జన్మ లేని స్థితే పొందడానికి ధ్యానం చేస్తామని, అదే గర్భ దుఃఖాన్ని భరించడానికి ఇష్టపడరు. కొంతమంది దేవతలు గూడా డైరెక్ట్‌గానే వస్తారు గానీ, ఈ గర్భవాసాన్ని భరించాలంటే చాలా కష్టమండి. అంటే జన్మే దుఃఖం. జన్మించిన తర్వాత మరి వాడి పనులు వాడు చేసుకోలేడు. ఇగ అన్నిటికి ఏడవడమే. వాడికి చీమ కుట్టినా ఏడుస్తాడు, దోమ కుట్టినా ఏడుస్తాడు, ఆకలేసినా ఏడుస్తాడు. ఎందుకంటే వాడేం చెప్పలేడు గదా! మరది ఎంత నరకం. వాడి దగ్గరికి ఎంత పెద్ద క్రిమి కీటకాలొచ్చినా ఈ ఏడవడం, రోదించడం తప్ప వాడికింక నోరు తెరిసి ఏమీ చెప్పలేడు. తన పనులు తాను చేసుకోలేడు. ఇదంతా దుఃఖమే కదండీ! మరి జన్మంటూ తీసుకుంటే ఈ దుఃఖం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఏం చెప్తారంటే మరి ఈతి బాధలు గూడా ఉంటాయండి.
జన్మ తీసుకున్నప్పుడు ఏంటా ఈతి బాధలంటే, పొద్దున్నే మలమూత్ర బాధ, కొంచెం సేపయిన తర్వాత ఆకలి బాధ, తర్వాత కామ బాధ, తర్వాత నిద్ర బాధ. ఈ 4 బాధలు జన్మ తీసుకున్న వారికి ప్రతి ఒక్కరూ ఎంత గొప్పవారైనా, యోగులైనా, మహాత్ములైనా సరే ఈ 4 ఫేస్ చేయాల్సిందేనండి. అంటే ఫస్ట్ పొద్దున లేవంగానే మలమూత్ర బాధండి. ఇప్పుడు 3 గంటలు కూర్చున్నాం. ఇప్పుడు టాయిలెట్‌కి వెళ్ళలేదనుకో, ఏదన్నా జర్నీ చేసేటప్పుడైనా నీళ్లు తాగుతాము. నీళ్లు తాక్కోకుండా ఉంటే వేడైతది. నీళ్లు తాగితే వాష్‌రూమ్‌కెళ్ళాలి. అప్పుడు ఒక్కొక్కసారి బస్సు ఆపడు. కన్వీనియంట్ ఉండదు. అసలు నిజంగా వచ్చి ఆపడం అంటే ఎంత నరకమో భరించేవాడికే తెలుస్తుందండి. అంటే అది వెళ్ళాల్సిందే యూరినరీకి. వెళ్ళకపోతే అసలు వాడి ప్రాణం పైన పోతా ఉంటది. అంటే అది ఎంత దుఃఖము. మరి ఎవరైనా సరే జీవితంలో 1, 2 సార్లు ఫేస్ చేయకోకుండా ఏముండరు. ట్రావెల్ చేసేటప్పుడు, లేకపోతే దూరం వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని చోట్ల అసలు కన్వీనియంటే ఉండదు. వాటర్ ఉండవు. ఎంతో నరకంగా అనిపిస్తుందండి అది. కొంచెం సేపయినంక ఆకలి బాధ స్టార్ట్ అవుతుంది మరి. ఇప్పుడు ఎంతసేపు మార్నింగ్ ఫాస్టింగ్ ఉన్న ఒక హాఫ్ డే ఉంటాడు. 11 ఇప్పుడు పూజలప్పుడు కూడా 10:30, 11:30, 12 అయ్యేసరికి ఒక హాఫ్ డే బానే ఉంటుంది. తర్వాత నకనకలాడుతా ఉంటది. అంటే ఆకలి గంట పెరిగే కొద్దీ ఆకలి బాధ తట్టుకోలేకపోతా ఉంటాడు. ఏదో ఒకటి యేసేయాలి కడుపులో. ఇప్పుడు ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు గదా! ఏదో ఒకటి తినాలి. తింటే తప్ప వాడికి మనశ్శాంతి ఉండదు. అంటే తినడానికి ఇప్పుడు తిండి కోసమే ఎంతోమంది అప్పుడు కొట్లాటలు జరిగాయి. చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అంటే ఆ ఆకలి మనని దొంగతనం చేయించేలా చేస్తుంది. వాడిని చంపేలాగా గూడా చేస్తుంది. ఆకలి బాధ అంత ఘోరంగా ఉంటుందండి. అంటే గంట గంట గడిచే కొద్దీ ఆకలి పెరుగుతుందే తప్ప ఎవ్వరికీ తగ్గదు. మరి సాయంత్రం అయ్యేసరికి కామ బాధ. మరి ఒకరికొకరు తోడు ఉండాలి. భార్యకి భర్త, భర్తకి భార్య. అందుకే గదా! ఈ వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఒక ఏజ్ రాంగానే పెళ్లిళ్లు జేయడము. మరి చెయ్యకపోతే వాళ్ళే జూసుకుంటారు. నువ్వు చేయలేదు కాబట్టి వాడే ఇంకో దాన్ని ఎత్తుకుంటాడు ఆల్టర్‌నేటివ్. అంటే మనం చేయవలసిన కర్తవ్యం మనం చేస్తే వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటా ఉంటారు. కామ బాధ గూడా ప్రతి వ్యక్తికి ఉంటుందండి. యోగులందరికి కూడా, మునులందరికి గూడా భార్యలున్నారు. సంసారంలోనే వాళ్ళు నిర్వాణాన్ని సాధించారు. అలా ఏమి సంసారాన్ని వదిలేసి ఏమి సన్యాసం పుచ్చుకోలేదు. కానీ ఎందుకు సృష్టి ధర్మం నడవాలి గాబట్టి. అంటే సృష్టిలో జనరేషన్ మళ్ళీ పుడుతూ ఉండాలి, పోతూ ఉండాలి. అంటే సృష్టి కార్యక్రమం ఆగకుండా ఉండడానికి ఇవి ఏర్పాటు చేసాడు భగవంతుడు. అదే ఒకరికొకరు అటాచ్‌మెంట్ లేదనుకోండి, ఏముంటుంది ఇక జీవితంలో? ఏమీ లేవు. అప్పుడు అసలా ఆ అట్రాక్షనే లేకపోతే ఇంకెవరిని జూస్తారు? ఈ గోలంతా ఎందుకుంటుంది? వాడిని జూసినా ఏ ఫీలింగ్ ఉండదు. వీడిని జూసినా ఏ ఫీలింగ్ ఉండదు. ఆ ఫీలింగే లేకపోతే గోలే లేదు. ఉంది కాకబట్టే గదా! కామబాధ రాత్రయ్యేసరికి ఎటు గొట్టినా వాడు భార్య దగ్గరికొచ్చేస్తాడు. భర్త దగ్గరికి తనొస్తది. అంటే ఆ బాధని పెట్టింది జనరేషన్ స్టా రీ 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 అవ్వడానికి. అంటే ఊరికి మళ్ళీ పునరుత్పత్తి జరగడానికి. అంటే మరి కామబాధ గూడా ఒక్కొక్కసారి కామబాధ ఎలా ఉంటుందంటే, మరి తను జాబ్ పరంగా వేరే ఊర్లో ఉండొచ్చు. లేతే వేరే స్టేట్‌లో ఉండొచ్చు. అప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండవలసొస్తుంది. అప్పుడు వాళ్ళ బాధ ఇక చెప్పలేరు. చెప్పలేరు గానీ ఇంగేం చేయలేని పరిస్థితి. మరి దూరంగా డబ్బులు సంపాదించాలి, కుటుంబాన్ని రన్ చేయాలంటే ఉండవలసిందే. ఒక్కొక్కసారి భర్తే దూరం అవ్వచ్చు, లేతే భార్యే దూరం అవ్వచ్చు. ఆ రకంగా గూడా కామ బాధ ఉంటుందండి. అంటే ఏదైనా బాధే. ఇవన్నీ ఎందుకు? జన్మ తీసుకోవడం వల్లే. జన్మ దుఃఖం ఉంటుంది. మరింక రాత్రయ్యేసరికి నిద్ర బాధండి. ఏ కోటీశ్వరుడికైనా, ఏ జ్ఞానికైనా 24 గంటలే ఉంటాయి. ఆ 24 గంటల్లో పొద్దాకులు పని జేస్తాడు గానీ, రాత్రయ్యేసరికి 10:30, 11 అయ్యేసరికి నిద్రపోవాలి. నిద్రపోకపోతే ఇక వాడు ఎక్కడ గూర్చున్నది కింద గూర్చున్నాడా, స్టేషన్‌లో గూర్చున్నామా, దోమలు కొడుతున్నాయా ఇవేముండవు. కళ్ళు మూసినోళ్ళం మూసినట్టే నిద్రపోతా ఉంటాం. కూర్చొని తూలిపోతా ఉంటాం. అంటే శరీరం నిద్రని కోరుతుంది. నిద్రపోవాలంటుంది. అంటే ఆ నిద్ర పోతేనే వాడు పొద్దున్నే హ్యాపీగా పని చేయగలుగుతాడు. మనకి నిద్ర ఎందుకు పెట్టాడు భగవంతుడంటే, ఆ ఇంద్రియాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి ఆ నిద్రలోనే. అందుకే నిద్ర కనీసం 4 గంటలైనా మరి ధ్యానులకైతే 4 గంటలు సరిపోతుందంటారండి. అంటే మామూలుగా అయితే 7 గంటలు, 8 గంటలు నిద్రపోవాలంటారు. ఏ వ్యక్తి అయినా జనరల్‌గా. అంటే ధ్యానులకి 4 గంటలు సరిపోతుంది. ఒక గంట ధ్యానం చేస్తే 3 గంటలు నిద్రతో సమానం అని చెప్తారు మనకి. అంటే నిద్ర బాధ గూడా ఉంటుందండి. అంటే ఇవన్నీ ఎందుకు?
జన్మ. ఈ రుణం ఉండడం వల్ల ఈ జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకోవడం వల్ల ఈ దుఃఖాలన్నీ వస్తాయి. అంటే ఈ ఇవ ఎవ్ ప్రతి వ్యక్తి కూడా ఫేస్ చేయాల్సిందేనండి. నిద్ర ఖచ్చితంగా పోవాల్సిందే. ఆకలి ఖచ్చితంగా తినాల్సిందే. మరి కామ బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంకొకటేంటంటే ఈ రుణంతో పాటు మరి హ్మ్ మరి జరా దుఃఖం. జర అంటే ముసలితనం వస్తుందండి ప్రతి వ్యక్తికి. ఆ ముసలితనం ఏ వ్యక్తి అయినా సరే బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం. ఈ ముసలితనం ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ ముసలితనం వచ్చినప్పుడు పాపం వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు ఇంద్రియాలన్నీ వాళ్ళకి అన్నీ సహకరిస్తాయి. మరి ఈ వార్ధక్యం వచ్చినప్పుడు ఇంద్రియాలు పటుత్వం కోల్పోతాయి. కళ్ళు కనపడకపోవడము, చెవులు వినపడకపోవడము, మాట నత్తిగా రావడము. చేతుల్లో, కాళ్ళలో పటుత్వం లేకపోవడము. అంటే వారి పనులు వారు చేసుకోలేరు. పిల్లల సహాయం అవసరం. అప్పుడు. అంటే వాళ్ళు పిల్లల మీద ఆధారపడుతుంటారు. వాళ్ళేమో విసుక్కుంటా ఉంటారు. వాళ్ళేమో పాపం ఎప్పుడింత అన్నం బెడతారా అని చూస్తా ఉంటారు. వాళ్ళేమో విసుగు, విరక్తి దీంతో పాటు వార్ధక్యం వచ్చేసరికి కఫం గూడా పెరిగిపోయి దగ్గొస్తా ఉంటుంటది పెద్దవాళ్ళకి. అంటే ఏంటో ఈ ముసలోడు పొద్దున్న లేతే దగ్గుతా ఉంటాడు. రాత్రి నిద్రపోనీయడని వాళ్ళకి విసుగు. వీళ్ళకేమో వీళ్ళకేమో ఇక చేసేదేమీ లేదు. వాళ్ళ శరీరం పటత్వం కోల్పోయింది యవ్వనంలో. అందుకే కనీసం ధ్యానం చేస్తే తాబేలు తన ఇంద్రియాలను ఎలా దాచిపెట్టుకుంటుందో, అలాగే మన ఇంద్రియాలని మనం గూడా తాబేలు అవసరం ఉన్నప్పుడే బయట పెడుతుందంట. మన మన ఇంద్రియాలను గూడా మనం అలా పొదుపుగా వాడుకున్నప్పుడు, మన వార్ధక్యాన్ని ఫేస్ చేయకుండానే అంటే, మన పని మనం చేసుకోగలుగుతామంట అండి. సార్ ఎప్పుడు చెప్తారు, "మీరు సరిగ్గా ధ్యానం చేయండి." మీరెవ్వరితో చేయించుకోక్కర్లేదు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే హాయిగా రిలాక్స్‌గా వెళ్ళిపోతారు. అంటే ఆ వార్ధక్య బాధల్ని మీరు అనుభవించరు. మీరు సరిగ్గా ధ్యానం చేయండి. ఇంద్రియాలకి రెస్ట్ ఎంత అవసరమైతే అవసరం లేని మాటలు, అవసరం లేని చూపు, అవసరం లేని వినొద్దు. సమయాన్ని వృధా చేయొద్దు అని పదే పదే చెప్తా ఉంటారు మాకు. అంటే నీ ఇంద్రియ నిగ్రహం ఇంద్రియాల్ని ఎంత పొదుపుగా వాడుకుంటావో డబ్బునైనా ఖాళీ జేయొచ్చు గానీ, నీ ఇంద్రియ శక్తిని మాత్రం కోల్పోవద్దు. కోల్పోయినప్పుడు ఈ వార్ధక్యంలో చాలా ఫేస్ చేయాలండి. అంటే ఈ ఎముకలన్నీ బలం కోల్పోతాయి. గాజు ముక్కలాగా ఉంటుంది శరీరం. మరి దీనికి తోడు ఇంతంత జారినా నడుము ఇరగడమో, తొంటి ఇరగడమో జరిగిద్ది. అప్పుడు వాడికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే వార్ధక్యము. దానికి తోడు ఇది గూడా వచ్చేయడం వల్ల వాడు తన పని తాను చేసుకోలేడు. ఈ ఎముకల కట్టుకోవు. ఎంత నరకం అనుభవించాల్సిందండి. అంటే పిల్లలు చూడరు. వాళ్ళకి విసుగొస్తా ఉంటది. ఏంటో ఈయనకి చేయలేక చచ్చిపోతున్నామని. అంటే ఆ వార్ధక్యం గూడా దుఃఖమే. మరి మరి మరణ దుఃఖం గూడా ఉంటుందండి. అంటే ఈ మరణం ఏంటి? ప్రతి వ్యక్తికి మరణ భయం ఉంటుంది. ఇప్పుడు యక్షుడు అడుగుతాడు ధర్మరాజుని, "అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటి అయ్యా" అంటే, తన ముందు వాళ్ళు ఎంతమంది చనిపోతున్నా తాను మాత్రం చనిపోడని అనుకుంటాడంట మానవుడు. ఇప్పుడు మన ముందు తాతలెళ్ళిపోయారు, తండ్రులెళ్ళిపోతారు, మనము వెళ్ళిపోతాం. కానీ నేనుంటాను అని అహంకారంతోనే ఉంటాడు. మరి వాళ్ళందరూ పోయినప్పుడు నువ్వు పోవా? అది గుర్తుండదు మానవుడికి. అది గుర్తుంచుకొని ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు. ఇప్పుడైతే ఒక ఏజ్ లిమిట్ లేదండి. అంటే 25 ఏళ్ళకి పోవచ్చు, 10 ఏళ్ళకి పోవచ్చు, 40 ఏళ్ళకి పోవచ్చు. చిన్న చిన్న వయసులోనే కరోనా వచ్చినప్పుడు ఎంతమంది స్పాట్ డెడ్ అయిపోయారు. అంటే హార్ట్ అటాక్‌లొస్తున్నాయి తినే తిండి వల్ల. ఎప్పుడు ఉంటామో, ఏముండమో తెలీదు. కానీ మనకున్న సమయాన్ని మనము ఈ సాధనకు ఉపయోగించుకొని కాస్తైనా ఉన్నంతలో మనకున్న దాన్ని జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకున్నప్పుడు, చనిపోయినా సరే మళ్ళా ఉన్నత లోకానికే వెళ్తాడు జీవుడు. ఆత్మ. అంటే ఆ రకంగా మరణ భయం గూడా లేకోకుండా ఉండాలంటే సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు క్లాసులు అవే జరుగుతున్నాయి మాకు. మరణించక ముందే మరణించాలి. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. మీరు ఇక్కడ ఉన్నదే ఇదే శాశ్వతమైనట్టు జీవించొద్దు. ఈ పిల్లలే నిజమైన పిల్లలని, ఈ భర్తే నిజమైన భర్తని, ఇదే జీవితమని, ఇదే శాశ్వతమని అనుకోవద్దు. తర్వాత గూడా మీకు జీవితం ఉంటుంది. మళ్ళా భవిష్యత్ జన్మ ఉంటుంది. ఇప్పుడున్న భవిష్యత్ బావుండాలన్నా, మరుజన్మ భవిష్యత్ బావుండాలన్నా, మీరు మరణించక ముందే మరణించాలి. మీకు లేదు మరణం అని పత్రిసార్ అంటూ ఉంటారు. అంటే ఆత్మకి మరణం లేదండి. కానీ మనము ఈ సంపాదించిన సంపాదన మీద, పిల్లల మీద పిచ్చి మమకారం పెంచుకొని మరణం వస్తుందంటేనే భయపడి చచ్చిపోతున్నారు. అంటే ఇవన్నీ కూడా నువ్వు ఉండి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు కానీ,
మరణం ఏదో ఒక రోజు వస్తుంది. దానికి మనమేమి పిలవక్కర్లేదు. అది ఎప్పుడు ఎంట్రన్స్ ఎప్పుడు గేట్‌ది మన పక్కనే ఉంటుంది. కానీ మనమే దాన్ని గుర్తించలేము. అది గుర్తుపెట్టుకున్నప్పుడు ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి అంటారు కదా! పత్రిసారు. అదే కబీర్ గూడా అంటాడు. రేపు చేయాల్సిన పని ఈరోజే చెయ్యి. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చెయ్యి. రేపు నువ్వు ఉంటావో, ఉండవో అదంతా ఎందుకు? ఇప్పుడు ఇస్తానన్నది ఇచ్చేయి. అంటే ఆ రకంగా నువ్వు అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలర్ట్‌గా ఎరుకతో జీవిస్తావండి. అంటే ఆ భయం కూడా ఈ జన్మంటూ తీసుకుంటే ప్రతి వ్యక్తికి మరణ భయం గూడా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఋణశేషం తీర్చుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. కర్మలు పెరుగుతాయి, జన్మలు పెరుగుతాయి. ఈ చక్రంలో పడి తిరుగుతానే ఉంటావు తప్ప, నీ కర్తవ్యాన్ని నువ్వు నీ లక్ష్యాన్ని నువ్వు చేరలేవు. అందుకే ఈ రుణాన్ని తీర్చుకోవాల్సిందే. ఎవ్వరికైనా సరే వాడు ఒకటిచ్చాడనుకోండి, 1.5 ఇవ్వమంటారండి. వాడు ఒక అట్టు పెడితే 1.5 అట్టు పెట్టమంటారు. అంటే వాడు ఇస్తున్నాడని తేరగా తింటూ వెళ్ళిపోయామనుకో, అదంతా అప్పే. మళ్ళీ వాడికి తీర్చడానికి భూమి మీదకి రావాల్సిందే. అంతే అండి. మనకి తోచినంత వాడంత ఇవ్వలేకపోయినా మనకి చేతనైనంత కొద్దిగైనా ఇవ్వాలి. ఈ రుణశేషం ఆ విధంగా తీర్చుకోవాలండి. మరింకా అగ్నిశేషం. అగ్ని చిన్న నిప్పు గదా! ఏమవుతుందని వదిలేయగూడదంటండి. చిన్న నివురే అని వదిలేస్తే అది కారి చిచ్చయి అదేంటి మొత్తాన్ని దహించి వేస్తది. కాల్చివేస్తుందండి. అంటే ఎవరైనా సరే చిన్న నిప్పుందని వదిలేస్తే అది ఊరుకుంటుందా? గాలొచ్చి ఇంకా ఇంకా రెట్టింపయి అడవినంతా ఒక్కసారే దహనం జేస్తా ఉంటది. అంటే నిప్పు చిన్నదైనా సరే ఆరిపేయాలి. పూర్తిగా ఆరిపోయాలి. అలాగే ఏ చిన్న పని చేసినా మనం చిన్నదే ఏ ఏ ఏ చిన్న సంఘటన జరిగినా చిన్న విషయమే అని చిన్నగా వదిలేయగూడదు. దాన్ని పూర్తిగా లేకోకుండా చూసుకోవాలి. అంటే దాని గురించి పూర్తి పర్ఫెక్ట్‌గా ఆలోచించాలని చెప్తున్నారు. అగ్నిశేషం ఎలాగ నిప్పే అని వదిలేస్తే ఎలా దహించి వేస్తుందో, ఏ చిన్న పని అయినా సరే పెద్దగానే ఆలోచించాలి. అంటారు కదా! చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని. అంటే పాము చిన్నదే చిన్న కర్రతో తెచ్చావనుకో అది చచ్చిపోలేదనుకో, అది ఒక తాచుపామయితే పగబడుతుంది. మరి వేరే పిచ్చి పాములైతే పర్వాలేదు. మరి అట్లా గాదు. అందుకే చిన్న నిప్పే అని వదిలేస్తే అది మననే దహించి వేసింది. ఏ చిన్న పనైనా పెద్దగా ఆలోచించి అంటే అది పూర్తిగా పర్ఫెక్ట్‌గా అది పనయ్యే వరకి దాన్ని మంచిగా ఆలోచించి కన్‌క్లూజన్ ఇచ్చేసేయాలి. అప్పుడే మనకి ఆ అగ్నిశేషం అన్నది ఉండదని చెప్తున్నారు. ఇంకా మరి వ్యాధి శేషమండి. మరి ఇప్పుడైతే వ్యాధులొస్తున్నాయి. రకరకాల వ్యాధులు. ఇయి చెప్పడానికే వీల్లేదు. ఎప్పుడు ఏదొస్తుందో తెలీదు. అసలు డాక్టర్‌కే ఒక్కొక్కసారి అంతుపట్టని వ్యాధులున్నాయి. మరి వ్యాధికి పథ్యం చేయాలి, మందులు వేసుకోవాలండి. తగ్గింది కదా! నేనన్నీ తినేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ తిరగబెడుతుంది. ఆ వ్యాధిని గూడా పూర్తిగా లేకోకుండా చేసుకోవాలని చెప్పారండి. అంటే ఇప్పుడు అదేంటి జాండీసొస్తాయి. జాండీసొచ్చిన వాళ్ళకి అంటే ఆయిల్ ఫుడ్ ఏమి పెట్టవద్దు. నాన్ వెజ్ అసలు పెట్టొద్దు. అంటే ఉప్పు, లైట్ మజ్జిగ వేసి పెట్టమంటంటారు. ఆ ఆయిల్ ఫుడ్ ఏ మాత్రం తగిలినా మళ్ళీ జ్వరం రావడము. అదే అంటే బాడీ అంతా గూడా స్ప్రెడ్ అయిపోయి జాండీసొచ్చి మరణించిన వాళ్ళు గూడా ఉన్నారు. పథ్యం పోవడం వల్ల. ఆ జ్వరం రావడంతో 10 రోజులయిపోయింది కదా! 15 రోజులయిపోయింది గదా! నేను ఇంట్లో నాన్ వెజ్ వండారు తిన్నాడంటే ఏముంది పోతాడు. అంటే వచ్చినప్పుడు ఆ వ్యాధి పూర్తిగా తగ్గే వరకి కొంతమంది నెగ్లిజెన్సీ‌గా మందులు వాడటం మానేస్తా ఉంటారు. తగ్గిందిలే ఏముందిలే అనేసి. అలా గాదు. పూర్తిగా తగ్గిపోయే వరకి డాక్టర్ పరిమితి ఎంత వరకి ఇచ్చాడో అంతవరకి పర్ఫెక్ట్‌గా మందులు వాడవలసిందే, పథ్యం చేయవలసిందేనండి. అంటే ఇప్పుడు కుక్క కరిచినప్పుడు గూడా కొంతమంది చెప్తారు నెయ్యి తినొద్దు, బెల్లం తినొద్దు. మరి దానికి ఏంటి రిలేషనో తెలీదు గానీ ఎందుకో అలా చెప్తా ఉంటారు. అంటే అవి తినొద్దంటే తినొద్దంతే. ఎందుకు ఏంటి అంటే వాళ్ళకేమైనా తెలిస్తే చెప్తారు, లేపోతే చెప్పరు. అంటే ఈ రకంగా ఏ వ్యాధి అయినా సరే పథ్యం కంపల్సరీగా ఉండాల్సిందే. మరి మందులు గూడా ఖచ్చితంగా వాడాల్సిందే. అమ్మ జెప్తుంటారు. ధ్యానం అనే మందు వేయాలి. జ్ఞానం అనే పథ్యం జేయాలి. 2 ఉంటేనే నువ్వు నీ కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తిస్తావు. ఏ ఒక్కటి నువ్వు సరిగా చేయకపోయినా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించలేవు. ఇప్పుడు వ్యాధులన్నీ ఈ శరీరానికే వస్తాయండి. సరిగా మనం మందులు వాడలేదనుకో, ఊరికే ఆ డిసీజ్‌తోని ఇబ్బంది పడితే నువ్వు ఆత్మ మీద శ్వాస మీద ఎక్కడ పెడతావు? నాకీ కాలు నొస్తుంది, నాకీ కడుపు నొస్తుందని దృష్టి మొత్తం దాని మీదనే ఉంటే సాధన ఎక్కడ కొనసాగుతుంది?
ఇప్పుడు సార్ మందులు వాడొద్దన్నారు కరెక్టే. కానీ మందులు వాడొద్దన్నా, వాడకోకుండా నువ్వు ఈ డిసీజ్‌తో పోనీ నువ్వు అన్ని గంటలు సాధన చేయగలుగుతావా? ఇప్పుడు సార్ మందులు వాడొద్దన్నారంటే కనీసం రోజులో 8 గంటలైనా నువ్వు కూర్చున్న చోట కూర్చొని 6 గంటలు కనీసం అయినా ధ్యాన సాధన చేస్తే అప్పుడు నీ బాడీ హీల్ అయ్యే శక్తొస్తది. నువ్వు చేసే లింగులు ఇటుగు ఆ గంట ధ్యానానికి మళ్ళీ ఈ రోగానికి మందులు వేసుకోకుండా నేను ధ్యానం చేత్తన్నా మందులక్కర్లేదంటే నువ్వే పోతావు. అంటే అలా గాదు. నీకు జబ్బొచ్చినప్పుడు నువ్వు తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పొస్తుంది. ఒక టాబ్లెట్ పడి హాయిగా కూర్చో గంట ఈ డిస్టర్బెన్స్ ఉంటది కదా! సాధన చక్కగా కుదురుతుంది. అప్పుడు శక్తి తీసుకుంటావు. హ్మ్. ఈ డిసీజ్ గూడా తొందరగా తగ్గుతుంది. ఎందుకంటే శక్తి పెరుగుతుంది గదా! అమ్మ ఎప్పుడు అంటారు మందులు వాడొద్దని పిచ్చి పనులు జేయకండి. వా సార్ చెప్పింది వేరు, మనం ఆచరించేది వేరు. ఎక్కువ సాధన చేసినప్పుడు ఆయనన్నది రైటే. మనం జేసే సాధనకి మందు లేపోతే మనం గూడా పనికి రాకుండా పోతాం. ఇటు సాధన కుదరదు, అటు అది ఉండదు. అందుకే చక్కగా ఏసుకోండి, చేయండి సాధన అని జెప్తది. అంటే మన ఆ వ్యాధిని కూడా పూర్తిగా తొలగే వరకు మందులు వాడాల్సిందేనండి. పథ్యం చేయాల్సిందే. మరి వ్యాధి శేషం గూడా ఉండకూడదు. మరి ఇంకోటేంటి అంటే శత్రుశేషం ఉండకూడదనంటారు. శత్రువులు. ఈ శత్రుశేషం అన్నది చాలా చాలా అంటే మనకి సడెన్‌గా శత్రువులైతారు. ఏమో గత జన్మలో మరి వాడినేమన్నా ఇబ్బంది పెట్టామేమో, మరి వాడిదేమన్నా దోచుకున్నామేమో, వాడిప్పుడు అప్పటి వరకి మంచి ఫ్రెండ్సే బాగా మంచిగా అంటే ఎంత అంటే ఒకరికొకరు ఉండలేనంత ఇదిగా ఉంటుంటారు. సడెన్‌గా మార్పొస్తది. మార్పొచ్చినప్పుడు ఇగ వాడు నువ్వెంత అంటే నువ్వెంత అన్నదాకా పెరిగిపోతా ఉంటది. ఆ శత్రుశేషం గూడా ఉండకుండా చేయాలంటే వారిని మిత్రుల్లాగా చేసుకోమంటున్నారు. అంటే ఒక వివాహంలో గాని, లేకపోతే ఒక చనిపోయినప్పుడు గాని, వారిని మనం పిలుచుకున్నప్పుడు అంటే అప్పుడే గదా ఎంత పెద్ద గొడవలు ఎన్నేళ్ళు కలిసి లేకపోయినా పెళ్లి అయినప్పుడు వాడిని గూడా పిలుస్తారు. అంటే ఆ శత్రుశేషం అన్నది లేకుండా చేసుకోవడానికే. మరిప్పుడు అదేంటి సాయిబాబా టైంలో ఇద్దరు అన్నదమ్ములే. మరి ఒకడేమో బాగా సంపాదిస్తాడు. తమ్ముడు బాగా సంపాదిస్తాడు. అన్నేమో సోమరిపోతుగా ఉంటాడు. వీడెక్కువ సంపాదిస్తున్నాడు. వీడిని ఏదో రకంగా వీడి సంపాదంతా నేనే దోచుకోవాలనేసి పాపం తమ్ముడి మీద కొట్లాడక పోయి ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతారండి. అంటే ఆ చచ్చిపోయి మళ్ళీ మేకల్లాగా జన్మిస్తారు మళ్ళీ. అప్పుడు బాబా ఉన్న టైంలోనే ఆ మేకల్లాగా పుడతారు. అంతకుముందు జన్మల్లో గూడా బాబాతోనే ఉన్నారంట. కానీ గురు సాన్నిధ్యం ఉన్నా గాని వాళ్ళలో ఉన్న శత్రుత్వం వదల్లేదు. ఆ వ కొట్టుకోవడం వల్ల ఈ మేకల్లాగా జన్మించారు. కొన్ని చూడండి పాము, ముంగీస ఇవి శత్రువుల్లాగానే ఎప్పుడు కొట్లాడుకుంటానే ఉంటాయి. గతంలో మరి వాటికి ఏం జరిగిందో కానీ అవి శత్రువుల్లాగానే ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటాయి. అంటే ఆ శత్రుశేషం అన్నది కూడా మరి ఒక గురువుల దగ్గర, దేవుళ్ళ దగ్గర ఆ శత్రుశేషం ఏమీ లేకోకుండా కామ్‌గా పాము గూర్చుంటది, ముంగీస గూర్చుంటది, మరి నెమలి కూర్చుంటది, అన్నీ పులి గూర్చుంటది. ఎవరికీ హాని జేయవు. అంటే వాటికి శత్రుశేషం అక్కడుండదు. అన్ని కామ్‌గా కూర్చుంటాయి. కానీ ఈ ఈ రకంగా మనలో ఉన్న పూర్వం అంటే శత్రుశేషం ఉండకుండా ఉండాలంటే వారిని మనం మిత్రుల్లాగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఇక శత్రువులు లేరిగ. అంతా మిత్రులే మనకి. అప్పుడు ఏ గొడవ ఉండదు. పూర్వం రాజుల్లో గూడా శత్రుశేషం లేకుండా చేసుకోవాలని ఆ ఇంట్లో ఉన్న చిన్న బేబీతో సహా చంపేసేవాళ్ళు. అంటే ఒక్క నలుసు వదిలేసినా రేపు మనకి మేకయ్యి మన రాజ్యాన్ని కబళించేస్తాడు అన్న దృష్టితో మరి వాళ్ళని సంహరించేవాళ్ళు. ఆ ఇంట్లో భార్య, పిల్లల్ని ఇంకా ఎవరైనా ఉన్నారా అని గూడా వెతికి చంపేవాళ్ళు. అంటే వాడు ఒక్కడినొదిలినా సరే రేపు మన రాజ్యాన్ని పలానోడు పలానా టైంలో నన్నిలా చేశాడన్న గుర్తుపెట్టుకొని మరీ దండయాత్ర చేస్తాడన్నది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అలా జేసేవాళ్ళండి. మరి ఈ శత్రుశేషంలో ఏంటంటే రాముడు గూడా మరి మారీచ, సుబాహుల్ని వాళ్ళిద్దరూ దాడి చేసినప్పుడు సుబాహుల్ని చంపాడు గానీ మారీచుడినొదిలేసాడు. మరి మారీచుడిని వదిలేయబట్టే గదా! ఎప్పుడో చిన్న పిల్లలప్పుడు మారీచుడినొదిలేస్తే, సీతారాములు అరణ్యానికెళ్ళినప్పుడు, ఆ మారీచుడే మాయాలేడి రూపంలో వచ్చి, మళ్ళీ లక్ష్మణ, ఆ సీత అని అరిసి, మళ్ళీ ఆ సీతమ్మ తల్లికి భయం కలిగించేటట్టు చేసి, రాముడు సీతనొదిలిపెట్టేటట్టు జేశాడు. లక్ష్మణుడు పాపం లక్ష్మణుడు గూడా సీతని వదిలిపెట్టేసి బయటికి రాముడి కోసం వెళ్ళవలసి వచ్చింది. అంటే అదే ఆ రోజున మారీచుడిని, సుబాహుడిని ఇద్దరిని చంపేసాడనుకో, అప్పుడు లక్ష్మణ లేదు, సీత లేదు. అంటే అప్పుడు వాడు అరవడు, సీత రావణాసుడి దగ్గరికెళ్ళదు.
ఇదంతా ఎందుకు శత్రుశేషం పూర్తిగా తీసేయలేదు గాబట్టి. పూర్తిగా తీసేస్తే ఇద్దరు చచ్చిపోయారనుకో అప్పుడు ఇంక రాముడు అక్కడ అరవడానికే లేదుగా ఛాన్సు. అంటే ఏదైనా సరే పూర్తిగా తీసేయాలంటారు అందుకే. లేపోతే మిత్రుల్లాగన్నా చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాల్లో. అంటే పెళ్లి రోజుల్లో, పండగ రోజుల్లో మనకి శత్రువైనా సరే వాడిని గూడా పిలుచుకుంటే ఏదో అటు కొంచెం, ఇటు కొంచెమైనా తర్వాత తర్వాత మాటలు అవే కలుస్తాయి. నెమ్మది నెమ్మదిగా ఆ శేషం అన్నది పూర్తిగా వెళ్ళిపోతుందండి. అంటే ప్రతీది కూడా ఈ శేషాలేవి ఉండకూడదు. ఇంకొకటేంటంటే సంశయం ఉండకూడదు. ఏంటి సంశయం అంటే, ఇప్పుడు మనకి మంచి ఆలోచనొచ్చింది. ఆత్మ నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరో క్లాస్‌కి పిలిచారు. పిలిస్తే వామ్మో! నేను చెప్పగలనో లేదో, నా వల్ల అవుతుందా? గంట క్లాస్ నేను చెప్పగలనా లేదా? నేను నేను వెళ్తే వాళ్ళు 10 మందొస్తారా? 20 మందొస్తారా? అసలు నీకెందుకు? నువ్వు వెళ్లి చెప్పు. వచ్చింది మంచి ఆలోచనే గదా! ఆత్మ నుంచి మంచి ఆలోచనొచ్చింది. నీకు ఒక్కడొచ్చితే ఏంది? ఇద్దరొస్తే ఏంది? నువ్వు చెప్పవలసింది చెప్పు అని ఎలాంటి మన సంశయం లేకోకుండా వెళ్లి చెప్పాలి. నేను చెప్పగలనా? లేదా? అని సంశయిస్తా ఉంటే నువ్వెప్పటికి చెప్పలేవు. ఎందుకంటే నువ్వు నోరు తెరిస్తేనే గదా! నువ్వు ఏం పలుకుతున్నావో అవతల వాడికి అర్థమైద్ది. బావుందే బావుంది. లేకపోతే లేదు. ఇంకా నేర్చుకొని జెప్తాము. ఏమంటే మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే పాయె. అంటే ఇప్పుడు సరిగ్గా అర్థం కాలేదనుకోండి, ఇంకా నేర్చుకొని జెప్తాము. అర్థమైతే ఇంకా బాగా చెప్పడానికి ట్రై జేస్తాము. అంటే ముందే సంశయించి నువ్వు క్లాస్‌కి వెళ్ళలేదనుకో, ఎండ గొడుతుంది వామ్మో! ఎండ గొడుతుంది కదా! ఈ ఎండకి డీహైడ్రేషన్ అయిద్దేమో అని ఇంట్లో కూర్చుంటే క్లాసు లేదు, ఏదీ లేదు. అంటే ఏదేమైనా సరే ముందు ఆలోచన వచ్చింది వెంటనే మనం చెప్పాలి. ఇప్పుడు పత్రిసారే ఒక్కరున్నా, ఇద్దరున్నా వెళ్ళి మరి ఊరూరా తిరిగి ధ్యానం చెప్పబట్టే కదా ఇంతమంది యోగులు తయారయ్యారు. ఆ రోజు ఆయనే వెళ్ళకపోతే ఇంతమంది ధ్యానులు, యోగులు తయారు గారు గదా! మరి అంటే ఆయన లెవెల్‌కి ఆయనే ఒక్కడు కూర్చొని రాత్రంతా జెప్పిండు. మరి మన లెవెల్ ఎంత? మనకైతే ఒక్కడొచ్చినా చాలులే. వాళ్ళకి మనకి తెలిసిన జ్ఞానాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించాలి. ఎంతమంది వచ్చారన్నది ఎప్పుడూ చూసుకోవద్దండి. అంటే వినేవాడికి ఆ ఒక్కడికే అర్హత ఉంది. ఆ ఒక్కడికే చెప్పు. నీ జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ వాళ్ళు గూడా ఎక్కువ వస్తా ఉంటారని అమ్మ అంటూ ఉంటది. నీ క్లాస్‌లో ఎంతమందున్నారు అన్నది నీ జ్ఞాన పరిధి చెప్తుంది అని. అంటే నీ జ్ఞాన పరిధి పెరిగితే వాళ్ళు ఆటోమేటిక్‌గా సంఖ్య పెరుగుతా ఉంటుంది అనేసి అంటా ఉంటారు. మరి ఈ సంశయం ఇంకా ఎక్కడుండకూడదంటే దానం చేసేటప్పుడండి. ఈ దానం చేసేటప్పుడు కూడా ఇప్పుడు నేను దానం చేస్తున్నాను. ఇప్పుడు మనకి గుడులకి అన్నదానమనో, లేపోతే శ్రీరామనవమనో, వినాయక చవితనో వస్తారు. నిజంగా నేనిచ్చిన డబ్బులు వీడు దానికే వాడతాడా? లేతే ఇంకో దానికి వాడతాడా? అన్న సంశయం ఉందనుకో నువ్వివ్వలేవు. దేనికి వాడితే నీకెందుకు? వాడు ఆ పేరు మీద వసూలు చేస్తున్నాడు. నువ్విచ్చేయి. ఆలోచనొచ్చిన వెంటనే ఇచ్చేయాలనిపిచ్చే వెంటనే ఇచ్చేయి. మళ్ళీ నువ్వు తర్వాత ఒక్క క్షణం ఆలోచి వెనక్కి మళ్ళావా, నీ మనసేమి ఇయ్యనీదు. మనసెందుకంటే చంచలంగా ఉంది కాబట్టి. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయి. మనమే అడుగుతాం కడతాలకి. ఏవండీ ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఎంతో కొంత డొనేట్ చేయండి అంటే, వాళ్ళు మీరు నిజంగా ధ్యాన మహాయజ్ఞాలని ఏం చేస్తంటారు? ఒక్కొక్కడైతే ఇచ్చేస్తాడు పాపం. ఒక్కొక్కడు ఇవ్వడు. అంటే సంశయిస్తా ఉంటాడు. ఇవ్వకపోతే పోనీ అందుకే కర్ణుడు ఏం చెప్తాడంటే, కర్ణుడి దగ్గరికి ఒకతను అంటే దానం స్వీకరించడానికి వస్తాడు. అప్పుడు కర్ణుడు భోజనం చేస్తా ఉంటాడు. భోజనం చేస్తా ఉంటే టకటక లేచేసి ఎడమ చేత్తో దానం జేస్తాడు. కుడి చేత్తో అన్నం తింటున్నాడు గదా! మరి ఎడమ చేత్తో దానం జేస్తాడు. అప్పుడు భార్య అడుగుతుందంట, "ఏంటండి చేతి కడుక్కొని దానం ఇవ్వచ్చు గదా!" అంటే, "నేను చెయ్యి కడుక్కునేంత సేపులో నా మనసు మారిపోతుంది. నాకు ఇవ్వాలనిపియపోతే వాడెళ్ళిపోతాడు. అప్పుడు నేను దానం ఇవ్వలేను. అందుకే నా మనసు మారుతుందనే నేను ఎడమ చేత్తో ఇచ్చాను" అని అంటాడంట. అంటే మన మనసు అంత చంచలంగా ఉంటుంది. ఇవ్వాలనుకున్న వెంటనే ఇచ్చేయడమే. లేకపోతే ఈ డబ్బులు దేనికన్నా పనికొస్తాయేమో, లేపోతే ఇంకా దాచిపెడితే ఇంకో దానికొస్తాయేమో అన్న దృష్టి ఈ ఆలోచనే ఉంటుందండి. అంటే పనికొస్తాయి. రేపటి రోజు నాకు పనికొస్తాయి. ఇచ్చేసి కూర్చున్నామనుకో గొడవ లేదు. ఇంక అవి మనవి కావు గదా! మనం ఇచ్చాం అయిపోయింది. అందుకే ఆ సంశయం ఉండకూడదు. క్లాస్ చెప్పడానికైనా, దానం ఇవ్వడంలోనూ ఏదైనా సరే సంశయించుకోకుండా చెయ్యవలసిన పని సకాలం ఆలోచనొచ్చింది. మంచి ఆలోచన అనుకో, ఇచ్చేసేయి వాడేమన్నా జేసుకొని. అది ప్రకృతి నిర్ణయిస్తది. మనకనవసరం. ఎందుకంటే ఏ పేరు చెప్పి తీసుకున్నాడో, ఆ పేరుకి దానికి వినియోగిస్తే ఓకే. దానికి వినియోగించకపోతే వాడి అకౌంట్‌లో కర్మ పడుతది. మనకేం గాదు గదా! మనం దానికే ఇచ్చాము. అది చేయవలసింది మనం జేసేసాము. మనకేది ఉండదు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ రాముడు
అదేంటి లక్ష్మణుడిని రావణ యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు లక్ష్మణ నువ్వు రావణాసుడి దగ్గరికెళ్ళి యుద్ధ నీతి, రాజనీతి నేర్చుకొని రా అని చెప్తాడు. అదేంటన్నయ్య వాడు మనకి శత్రువు కదా! వాడి దగ్గర యుద్ధ నీతి, రాజనీతి నేర్చుకోమంటావు. ఆయన మననేమి ఏమన్నా చేస్తాడేమో అంటే, ఆయనకి ఒక్క లోపమే ఉంది. ఆయన ధర్మంగానే వ్యవహరిస్తాడు. నీకేమి కీడు తలపెట్టడు. నిన్నేమి సంహరించడు. నువ్వు వెళ్ళు అని రాముడు చెప్తాడు. అంటే ప్రతి వ్యక్తిలోనూ ఒక లోపం ఉంటుందండి. కానీ, కానీ రావణాసురుడు రావణ బ్రహ్మ ఆయన. అఖండ శాస్త్రాలు చదివాడు, షట్శాస్త్రాలు చదివాడు, అఖండ ఖండయోగం చేశాడు. చివరికి రావణ యుద్ధంలో పలానా రోజు యుద్ధం చేస్తే రావణాసురుడు మరణిస్తాడని ముహూర్తం పెట్టిందే రావణాసురుడు. అంటే ఎంత ధర్మాత్ముడు. ఒక్క కోరిక వల్ల ఆ ధర్మం ఒక్క దగ్గర తప్పాడు తప్ప మిగతా అన్నిట్లో ధర్మాత్ముడే రావణాసురుడు. అందుకే ఆ తల్లి అడుగుతుంది ఏంటి రావణాసురుడు సంహరించావా అంటే, అమ్మ అంతటి రావణ బ్రహ్మ నేల కొరిగాడు అని చెప్తాడు కదా రాముడు. ఎక్కడా రావణాసురుని తగ్గించి మాట్లాడలేదు. అంటే ఆయన రావణ బ్రహ్మే. ధర్మం తెలుసు కానీ ఆయనకు ఒక్క కోరిక ఉన్న బలహీనత వల్ల లంకంతా తనంతా నాశనం కావడానికి అయింది. అంటే ప్రతి వ్యక్తిలోనూ లోపాలుంటాయండి. అందుకే బుద్ధుడు చెప్తాడు కదా! ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. ఆ చెడ్డ నీకనవసరం. మంచిని తీసుకో. మంచిని తీసుకుంటే నీవు దాన్ని నీ ఎదుగుదలకి ఉపయోగించుకో. వాడి చెడ్డ వాడికే ముప్పు తెస్తుంది. నీకేం పని? నువ్వు చెడ్డోడివి అంటే ఏమి లాభం వస్తుంది? లాభం లేదు కదా! ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది. ఇప్పుడు ఇంతటి మహాత్ముడైన విష్ణుమూర్తిలో కూడా లోపాలున్నాయంట. మరి 10 అవతారాలు ఎందుకు స్వీకరించాడంటే, అంటే ఆయన రాక్షస సంహారం చేస్తా ఉంటే భృగు మహర్షి భార్య ఆహ్, తన యోగ శక్తితో వాళ్ళని బతికిస్తూ ఉందంట. ఈయన కోపం వచ్చేసి భృగు మహర్షి భార్యని సంహరిస్తాడు. అప్పుడు భృగువుకి కోపం వచ్చి, "నువ్వు ఏదో ఒక జన్మలో భార్యా వియోగాన్ని పొందుతావు" అని శపించాడు. శపించినప్పుడు తాను ఆ శాపాన్ని లోక కళ్యాణం కోసం వినియోగించాడు అదే విష్ణుమూర్తి. అంటే ప్రతి వ్యక్తిలో లోపం లేకుండా ఉండదండి. ఎంత వారికైనా తప్పులు ప్రతి వ్యక్తికి ఉంటాయి. కానీ తప్పులే చూసుకుంటా పోతే అవి ఇక మనం ఎదగలేము. తప్పులు చేయని వాడు ఉండడు. తప్పులెన్నువాడు తన తప్పులు ఎరుగరయ్యా విశ్వదాభిరామ వినర వేమ అంటాడు వేమన గూడా. అంటే ప్రతి వ్యక్తిలో లోపాలుంటాయి. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. చెడ్డ నీకనవసరం. మంచిని తీసుకో. 99 తప్పులున్నా వాళ్ళలో ఒక్క మంచి ఉంటే ఒక్క మంచిని తీసుకో. నీలో 99 రైట్ ఉండి ఒక్క తప్పుంటే ఆ ఒక్క తప్పుని సరి జేసుకో. అంటే నువ్వే సరి గావాలి. వాడు సరి గావాలని ఎప్పుడూ ఆశించకు. నన్ను నేనే సరి జేసుకోవాలి గానీ పక్కవాడు తప్పు, తప్పు అనుకుంటా పోతే మనమే తప్పు. వాడు రైటే. అట్లా అంటే ఇక్కడ మరి భృగు మహర్షి ఏమన్నా మరి శక్తి లేనివాడా అంటే సశరీరంతో 3 లోకాలు వెళ్ళగలిగేంత శక్తి ఉంది. మరి యోగ శక్తితో తన భార్యని బతికించేంత శక్తి ఉంది. కానీ ఆ క్షణం కోపం వల్ల మాయకి లోనై శపించాల్సి వచ్చింది. దాన్ని విష్ణుమూర్తి లోక కళ్యాణానికి వినియోగించాడు. అంటే ఎవ్వరైనా సరే లోపం ఉంటుంది కానీ, దాన్ని మనం పదే పదే విమర్శించకూడదు. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అంటారు కదా! పాత్రి సారు. ఏ ఏ రకంగా ప్రతి వ్యక్తిలో కూడా లోపాలుంటాయి. లోపం అన్నది సహజం. గురిగింజ తన కింద నలుపుంటుంది. కానీ తన నలుపు ఎరగనట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగోదు కదా! ఎప్పుడు గురిగింజకి కింద నలుపే ఉంది. పైన ఎరుపుంది. కానీ ప్రతి వ్యక్తిలో లోపాలుంటాయి. ఆ తప్పులు పడడం మానేసి వాళ్ళ సహజ స్థితిలో వాళ్ళు కూడా మారతారులే అన్నప్పుడు మనం హాయిగా బతుకుతామండి. అంటే ఏదైనా తప్పుందనుకోండి, ప్రకృతి వారికి పనిష్మెంట్ ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే నువ్వేమి చేయక్కర్లే. నువ్వేమి వాడిని దూషించక్కర్లే, తిట్టక్కర్లే. నిన్ను బాధపెట్టినా, విమర్శించినా, తిట్టినా, ఏమి చేసినా సరే ప్రకృతి గమనిస్తుంది అన్నది దృష్టిలో పెట్టుకుంటే నీకెప్పటికీ ఏ ప్రాబ్లము రాదు. అంటే వదిలేస్తే హాయిగా వాడికి రావాల్సిన శిక్ష వాడికి సమయము, సందర్భం రావాలి గదండీ! ఇప్పుడు తిన్నది వెంటనే బలమొస్తుందా? రాదు గదా! కొన్ని రోజులు తింటే వస్తది బలం. అట్లానే ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు ఆ కర్మ అన్నది ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పటి వరకి నువ్వు ఓపిక పట్టు. లేపోతే ఈ సాధనని బాగా కొనసాగించుకో. అంటే ప్రతి వ్యక్తిలో లోపాలుంటాయి కానీ, వారి నుంచి మంచిని తీసుకోవడమే. అంటే ఉండకూడనిది ఏదయ్యా అంటే ఋణశేషము, మరి అగ్నిశేషము, వ్యాధిశేషము,
అదేంటి శత్రుశేషము, ఈ సంశయము ఇవి 5 ఉండకూడదండి. అంటే మానవుని కర్తవ్యాల్లో భాగంగా ఏంటి ఈ ఫస్ట్ మానవుని కర్తవ్యం అదాతో బ్రహ్మ జిజ్ఞాస. అంటే మానవుడు మోక్షం పొందడమే. మానవుడు మోక్షం పొందడమే మొట్టమొదటి కర్తవ్యం. అసలు మానవ జన్మ తీసుకుందే, భూమి మీదికి వచ్చిందే తానెవరో తాను తెలుసుకొని, మళ్ళా తాను భూమి మీద నుంచి మోక్షాన్ని పొందే పైకి వెళ్ళాలి. అంటే మోక్షం అంటే ఏదో కాదు. జీవించి ఉండగానే పొందే ఆనంద స్థితి. సమస్త దుఃఖాల నుంచి, బాధల నుంచి, రోగాల నుంచి వీటన్నిటి నుంచి ముక్తి పొందడమే మానవుని కర్తవ్యమండి. అంటే ఈ ఈ ఈ 6 రోజులు గూడా మనము ఏం తెలుసుకున్నాం అంటే ఫస్ట్ మానవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి అంటే మానవుడు తను గుర్తించుకోవాల్సిందేంటి? రెండో పాయింటొచ్చేసి మరి తాను చెయ్యవలసిందేంటి? మూడోదొచ్చేసి తెలుసుకోవాల్సిందేంటి? నాలుగో పాయింటొచ్చేసి వదలవలసిందేంటి? ఐదో పాయింటొచ్చేసి ఉండకూడనివేంటి? అంటే ఈ రకంగా మరి గమనించవలసిందేంటి? ఆరో పాయింట్. అంటే ఈ 6 పాయింట్లు మానవుని కర్తవ్యాలండి. అంటే మానవుడు నేను ఆత్మను, నేను దేహం కాదు. నేనెక్కడి నుంచొచ్చానంటే సత్యలోకం నుండే వచ్చాను. మరలా నేను సత్యలోకానికి చేరవలసిందే. అంటే ఈ సత్యలోకానికి చేరే వరకి జనన మరణ చక్రంలో బందీ అయి పడతానే ఉంటాడు. జనన మరణ చక్రంలో పడ్డామంటే అన్ని దుఃఖాలు ఉంటాయి. సమస్త దుఃఖాలు మానవుడు ఫేస్ చేయాల్సిందేనండి. అంటే తన తన లక్ష్యాన్ని తాను పూర్తి చేసే వరకి. అంటే ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ వస్తానే ఉంటాడు, వెళ్తానే ఉంటాడు. అంటే తానెవరు అంటే ఆత్మ. ఆ ఆత్మని అన్నది బాగా గుర్తుంచుకొని, మరి నేను సత్యలోకం నుండి వచ్చాను కాబట్టి సత్యలోకానికి చేరాలి. మరి చెయ్యవలసిందేంటయ్యా అంటే ఈరోజు నేను ముందు ప్రాపంచిక జీవితంలో ఎలా ఉన్నాను? ఇప్పుడెలా ఉన్నాను? మరి నేను ధ్యాన సా నా నాకు నేనే ఉపయోగపడుతున్నానా? నా పక్కవారికేమన్నా ఉపయోగపడుతున్నానా? అన్నది గూడా మనము తెలుసుకోవాలండి. అంటే మనం చేయవలసింది. నాకు నేనే ఉపయోగపడితే ఏమీ లాభం లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఉపయోగపడితే మరి ప్రతిసారి గూడా మనకి ధ్యానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనందరికీ ధ్యానం చెప్పి ఇంత గొప్ప మార్గంలో వచ్చి ఇంత హింసను మాన్పించారంటే, మరి లోకాన్ని ఉద్ధరించడం కోసమే ఆయన తన తన స కుటుంబాన్ని, మరి తన సంపాదనని అంతా పక్కన బెట్టారు. అంటే లోకం కోసమే బ్రతికారు. మరి లోకులంటే ఎవరు? అంతా అవును. పరమాత్మ స్వరూపులే గదా! లోకుల సేవే లోకేశ్వరుడి సేవ. అంటే నేను నా కోసం బతకడం గొప్ప కాదు. అన్నీ బతుకుతున్నాయి. ఇప్పుడు కుక్క, పిల్లి, జంతువులన్నీ తన కోసమే తాను అవి గూడా కొంత పరోపకారం చేస్తాయండి. మనలాగా కుక్క చూడండి. ఆ కుక్క మనం ఇంత పెట్టిన అన్నానికి ఎంతో విశ్వాసంతో ఉంటుంది. ఆ ఇంట్లోకి చిన్న చీమ గూడా రానీకోకుండా బోవున అరుస్తా ఉంటది. అంటే అది ఆ పెట్టిన అన్నానికి ఎంత విశ్వాసం ఉంది మరి. కో కాకులు జూడండి. ఒక కాకి ఏదన్నా తెచ్చుకుంటే కావు కావుమని పిలిచి మరీ పెట్టి తింటంటాయి. అంటే అవి ఇతరులకి పెడతన్నాయి గదా! ఒక మానవుడే తన కోసం తాను స్వార్థంతో బతుకుతున్నాడు. కానీ ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన మానవుడు స్వార్థాన్ని వదిలి తనకున్నది ఏదైనా సరే అంటే ఏదైనా సరే సేవైనా, ధనాన్నైనా, వాక్కైనా, శక్తినైనా వినియోగిస్తున్నాడండి. పత్రిసారి అది నేర్పిపోయారు. మీరు ఏదుంటే అది చెయ్యండి. మీకు ఉంటే దానం చేయండి. ధనమైనా దానం లేదా సేవ చేయండి. నిజంగా ఆ యూనిటీ మనలో సారే కల్పించారండి. అంటే మీకున్నది ఏదైనా మీకు డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ చేయండి. ఒక పిరమిడ్ కడుతున్నారు. కొంచెం ఇటుకనో, మట్టో అందియండి. అంటే డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. సేవ శరీరంలో సేవిస్తాం గదా! మరి కొంతమంది జ్ఞానం అందించే శక్తి ఉంటుంది. వాక్కివ్వండి. అవతల వాడికి 4 మంచి మాటలు చెప్తే వాడు గూడా దాన్ని ఆచరణలో పెట్టుకుంటాడు గదా! అంటే నీకు నువ్వే ఉపయోగపడడం గాదు. పక్కవాడికి ఉపయోగపడు అని చెప్తున్నారండి. అంటే ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం, నాకే నేను ఉపయోగపడతా, నాకే నేను డబ్బులు దాసుకుంటా అన్నట్టే బతికాము. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినంక కొంత మనది బయటి వాళ్ళకివ్వండి. బయటి వాళ్ళకి ఎవరికిస్తున్నావు? నీకు నీవే ఇచ్చుకుంటున్నావు. ఎందుకంటే అన్ ఉన్నదంతా ఆత్మస్వరూపమే. ఇక వేరేదేది లేదు. ఇప్పుడు ఈరోజు నువ్వు అన్నం పెట్టావు. నీకు అన్నం ఏ జన్మలో గూడా అది అన్నానికి లోటుండదు అని ఎప్పుడు అన్నం కరువు లేకోకుండా నీకు స్టోర్ జేసుకున్నట్టు అని చెప్తా ఉంటారు. అంటే నువ్వు ధనమిస్తే ధనమే తిరిగొస్తుంది. అన్నం బెడితే అన్నం ఎక్కడ పోయినా నీకు
ఆ టైంకి ఆకలేసిందంటే ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి పెడతారు నీకు అన్నం. అంటే అది నీకు నువ్వే ఇచ్చుకున్నావు. ఎవరికో బయటోళ్ళకి చేస్తున్నావని ఫీల్ అవ్వక్కర్లే. ఉన్నదంతా ఆత్మస్వరూపమే. ఈరోజు రు స్టేషన్ ట్రైన్‌లో వెళ్తున్నాం. పక్కోడికి కొద్దిగా జరిగి సీట్ ఇచ్చాము. ఎంతో ఒక్కొక్క రోజు క్రిటికల్ పొజిషన్‌లో ట్రైన్ ఎక్కుతాం. ఎవడికి సీట్ జరగకపోయినా రా అమ్మ కొద్దిగా జరిగి కూర్చోబెడతారు. అంటే మనం ఇచ్చున్నాం కాబట్టి. అంటే నువ్వేదిస్తే అదే వస్తుందండి. నువ్వేమి ఇవ్వలేదనుకో ఏది రాదు. అంటే నువ్వు ముందు ఇవ్వడం నేర్చుకో. నువ్విస్తే అదొస్తుంది. అలా అది పంచడంలోనే పెంచబడుతుందని పత్రి సార్ పదే, 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 పదే చెప్పారంటే నువ్వివ్వు. ఇస్తే వస్తుంది. మరి అది చేయవలసిన పనండి. అంటే మనం అన్నదానం, వస్త్రదానాలు ప్రాపంచికంగా ఎంత గొప్పవైనా సరే, ఆధ్యాత్మికంగా ఈ జ్ఞానదానం, ధ్యానదానం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నీకు తెలిసిన ధ్యానం గురించి నువ్వు ఎవరికో ఒకరికి చెప్తా పో. వాళ్ళు వింటే వింటారు. వినపోతే వినరు. ఓకే. నువ్వు చెప్తా వెళ్ళావనుకో ఏదో రోజుకి వాడి మనసులో నాటుకుంటుంది. ఆ నాటుకున్నప్పుడు సమయం వచ్చినప్పుడు వాడే సాధన జేస్తాడు. మరి అర్హత కూడా రావాలి గదా! మనకి. సాధన జేయడానికి. అది పూర్వజన్మ సుకృతం, పుణ్యం ఉంటేనే ఈ సాధన చేయలేరని అంటారు. గురువు పక్కన ఉన్న గుడ్డివాడు గుర్తించలేడన్నట్టు అర్హత రానంత సేపు నీకు సాధన మీద దృష్టి మళ్ళదండి. ఎందుకంటే అది నీ కర్మ అది అది విడిపోతేనే సాధన అన్నది దృష్టి పెడతాము. మరి అది చేయవలసిందండి. మరి ఇంకా వదలవలసిందేంటి? నేను, నాది అన్నది ఏదీ లేదండి. అసలు నేనన్నది ఏడుంది? ఈ శరీరము నాదా? ఆత్మ తెచ్చుకుంది. నేనా? నేను. నాదా? ఏదీ లేదు. అంటే భూమి మీదకొచ్చేటప్పుడు ఉత్త చేతులతోనే వచ్చాను. పైకి వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్తాను. ఇక్కడ నువ్వేమన్నా సంపాదించుకుంటే పాపము, పుణ్యము, మంచి, చెడు అంతే. నీవు చేతులతోని, నీ నోటితోని ఏమైనా నువ్వు చేసిన దానం, ధర్మమే నీ వెంట వస్తుంది. మరి నువ్వు చేసుకుంటే నీ ఇష్టాలొస్తాయి. వాసనలొస్తాయి, సంస్కారాలొస్తాయి, కర్మలొస్తాయి, జ్ఞానమొస్తుంది. ఈ 4 నీ వెంట వస్తాయి. మరి అవి నువ్వు దృష్టిలో పెట్టుకొని ఏది నీతో వస్తే నీకు ఎదుగుదలకు అంటే నీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుందో దాన్ని జేసుకో. అది ఉపయోగపడుతుంది. నీకు జన్మ జన్మలకి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించు. అంటే నేను అన్న అహంకారాన్ని, నాది అన్న మమకారాన్ని వదిలి, ఈ అరిషడ్వర్గాలు గూడా నీకు ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకోవాలి. అంటే ఎలా ఎప్పుడు సందర్భానుసారంగా రావాలి గానీ చీటికి మాటికి కోపం, చీటికి మాటికి కోరిక, అవసరమైతే ఒక వస్తువు కావాలనుకున్నావు. నేనేమి కోరక్కర్లేదు. నీకవసరమైతే ప్రకృతే ఇస్తుంది. నువ్వు కోరకుండా గూర్చో. కోరకుం కోరుకుంటే కొంతే నీది, కోరకుంటే అంతా నీదే అంటారు. అంటే నువ్వేమీ అడగక్కర్లేదు. నువ్వు సాధన చేయవలసిన సాధన చేస్తూ పో. రావాల్సింది అదే వస్తుంది. రాలేదనుకో దాని మీద ఏమీ ఆలోచించక్కర్లేదు. అది మనకవసరం లేదని వదిలేయి. అప్పుడు నువ్వు మనశ్శాంతిగా సాధన కొనసాగిస్తావంటే వదలవలసినవి ఈ అరిషడ్ వర్గాల్ని కూడా నీకు ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకున్నప్పుడు సహాయకారిగా ఉపయోగపడతాయండి. మరి ఇంకా గమనించవలసింది అంటే, ఈ ప్రకృతిని బాగా గమనించాలి. మనని మనం గమనించాలి. అంటే మనం ఎప్పుడూ ప్రకృతిలోనే ఉంటాం. ప్రకృతి దగ్గరగా ఉన్నప్పుడే బాగా గమనిస్తాం. ఇప్పుడు ఆకు పండింది. ఫస్ట్ ఇగురుగా వచ్చింది. కొంచెం పెద్దగయింది, పెద్దగయింది. మరి కొన్ని రోజులయిన తర్వాత బాగా డార్క్ గ్రీన్ అవుతుంది. తర్వాత యెల్లో కలర్ వస్తుంది. తర్వాత ఆకుల పక్కన రాలిపోతుంది. స్టిచ్ రాలిపోతుంది. అంటే డోర్ ఆకు తీయొచ్చు. రాలిపోతుందంటే దాని సమయం అయిపోయింది కదా! ఇప్పుడు ఆ ఆకు రాలిందంటే దాని సమయం అయిపోయింది. అలాగే మనం గూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం ఆకులాగానే. ఆకుని గమనించినప్పుడు అది నేర్చుకోవాలండి. ఏదో చెట్లున్నాయి, ఆకులున్నాయి, రాలిపోతున్నాయి. గ్రీష్మ ఋతువు రాంగానే ఆకులన్నీ రాలిపోయి మళ్ళా వస్తున్నాయి అని అనుకుంటాం గానీ, అసలు ఆ ఆకు నుంచి, ఆ చెట్టు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, మనం గూడా బాల్యం వస్తుంది, యవ్వనం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. వార్ధక్యం తర్వాత మరి మరణం గూడా వస్తది. ఇవన్నీ మనం గమనిస్తూ మనం చేయవలసిన పని త్వరగా చేసేయాలి. ఎప్పుడో చేద్దామంటే అప్పుడు నీకు ఇంద్రియ సహకరించవు. నువ్వు చెయ్యలేవు. కానీ ముందే త్వరపడ్డావనుకో వయసులో ఉన్నప్పుడు త్వరపడితే నువ్వు నీ లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఉంటుంది శరీరం. అంటే ఒక ఆకుని చూసినప్పుడు అది దృష్టిలో పెట్టుకోవాలండి. ఆకు పండింది, రాలింది అని అది కాదు. మనం గూడా పండుతాం, రాలుతాం అన్నది గుర్తుపెట్టుకుంటే తొందరగా మనం చేయవలసిన మన కర్తవ్యాన్ని తొందరగా జేస్తాం. అంటే అక్కడ ప్రకృతిని గమనించినప్పుడు మనం అది నేర్చుకుంటామండి. ఇంక ఈ శేషాలు గూడా ఉండకూడదని ఇప్పుడే చెప్పుకున్నా. అంటే ఈ ఉండకూడనివి. ఈ మానవుని కర్తవ్యంలో
ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మన కర్తవ్యము మనం సత్యలోకానికి చేరడమేనండి. తప కృష్ణుడు చెప్తాడు కదా! "ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తినోచిన మాపుంపెత్యంతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే." నేనుండే సత్యలోకానికి చేరే వరకు నువ్వు బ్రహ్మలోకానికి తపస్సు చేసి బ్రహ్మలోకానికి వెళ్ళినా మరలా భూమి మీదకే వస్తావు. నేనుండే సత్యలోకానికి చేరుకుంటే ఇంక నువ్వు రావాల్సిన అవసరం లేదు. అంటే ఈ కర్తవ్యాలన్నీ పాటించాలంటే తీవ్రాతి తీవ్రంగా సాధన చేయవలసిందే. ఆహార నియమాలు కఠినంగా పాటించవలసిందేనండి. ఏ ఒక్క రోజే గదా! ఒక్క పూటే గదా! అని నువ్వు వదిలేసావా సాధనంతా కోల్పోతావు. శక్తిని కోల్పోతావు. సంపాదించిన శక్తిని కోల్పోయినప్పుడు నువ్వు మళ్ళా మొదటికే వస్తావు. విశ్వామిత్రుడంటే 4000 సంవత్సరాలు ఒక జన్మలోనే చేసిండు. మనకంత ఛాన్సే లేదు. మన వయసు పరిధి ఎంత వరకుందో, మనం ఎప్పుడెళ్ళిపోతామో మనకి తెలీదు. కాబట్టి సంపాదించిన శక్తిని కూడా కోల్పోకోకుండా చూసుకుంటూ, సాధనని కొనసాగిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, ఇవి మానవుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తిస్తాడండి. థాంక్ యూ మేడం. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మరి 6 రోజులుగా చక్కగా మానవుడికి మానవుని కర్తవ్యాలు ఏవేం పాటించాలో, ఏవేమి ఆహ్, వదలాలో అవన్నీ కూడా అద్భుతంగా చెప్పారండి. నిజంగా మానవుడు గుర్తుంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, చేయవలసినవి, వదలవలసినవి, ఉండకూడనివి, గమనించవలసినవి. ఈ ఈ 6 పాయింట్లు కూడా 6 రోజుల నుంచి చాలా చాలా అద్భుతంగా వివరించారండి. మరి ఇంత